పార్వతీపురం మన్యం జిల్లాలో ఖరీఫ్ ధాన్యం రైతుల నుంచి మిల్లర్లు దోచుకోవడానికి కావాల్సిన పన్నాగంతో రకరకాల పేర్లు చెప్పి క్వింటాకు అదనంగా 5 కేజీలు ఇస్తే గాని అన్లోడ్ చేయమని మొండికేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రైతాంగ తీవ్ర అసంతృప్తితో ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం జాయింట్ కలెక్టర్ కలిసి సమస్యను వివరించగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లర్స్ బియ్యాన్ని ఎఫ్సిఐ వారికి అందించాల్సి ఉందని తెలిపారు. చర్చలకు రైతు సంఘం జిల్లా ప్రతినిధి వర్గం స్వాగతిస్తుందని సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. నేను సాయంత్రం జేసీ గారిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు విరుగుల అప్పలనాయుడు వేశారు. అలాగే సంఘం నాయకులు బివి రమణ గారు, నేను కార్యదర్శిగా, అలాగే సంఘం నాయకులు రైతులు పెద్దలు గొల్లి వెంకట జగన్నాథరావు గారు హాజరై జేసీ గారితో సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి అడిగాం. ఆల్కొండ ప్రాంతంలో రైతాంగం సంపద రకం వేశారు. ఆ సంపద రకం వాతావరణ పరిస్థితులు బట్టి మొక్క అయిపోతుంది కనుక మేము ఆడించలేమని చెప్పి మిల్లర్లు లొగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ సందర్భంగా రైతులు ఎన్ని కేజీలు ఇస్తారని చెప్పి అడుగుతూ వస్తున్నారు. ఒక్కొక్క దగ్గర 8 కేజీలు 10 కేజీలు కూడా అడుగుతున్న నేపథ్యాలు ఉన్నాయి. మన సబ్ కలెక్టర్ గారు చొరవ తీసుకోవడం వల్ల ఎంఆర్ఓ గారికి వెళ్ళి ఒక రైతుకి 84 కేజీలతో పాటు మరొక 100 రూపాయలు ఇస్తే కుదరదని చెప్పేసి డిమాండ్ చేస్తే రాత్రి సమయంలో ఎంఆర్ఓ గారికి వెళ్ళి అది 100 రూపాయలు కట్ చేసి ఆ పరిస్థితిని నివారించారు. ఇది మాటికి చేయడం అనేది సమంజసంగా లేదు. అందుకు మేము ఒకటి అడిగాం, ఈ రైస్ మిల్లర్స్కి ఇక్కడ ధాన్యం నప్పుకున్నప్పుడు లైన్కి ఇవ్వాలని చెప్పేసి జేసీ గారి దృష్టిలో పెట్టాం. జేసీ గారు కూడా కొంత చర్చ జరిపారు. ఈ సమయంలో రైస్ మిల్లర్ యూనియన్ నాయకులు కూడా రప్పించారు. వాళ్ళ ప్రెసిడెంట్ కూడా నిన్న హాజరయ్యారు. ఇక్కడ సమస్యని వివరించినప్పుడు ఆయన కూడా ఏదో చెప్పినప్పుడు మేము ఒకటి చెప్తున్నాం, ప్రభుత్వ యంత్రాంగమే ఇక్కడ విత్తనాలు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలనే రైతాంగం వాడుకుంటున్నారు. అది ద్వారా వచ్చిన పంటనే అమ్ముకుంటున్నారు. అమ్ముకుంటున్నప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు ఎప్పటికైనా సరే అధికార యంత్రాంగం ఏదైతే సంపద రకం వస్తుందో దానివల్ల రైతుకి కానీ మిల్లర్కి కానీ నష్టం జరుగుతున్నప్పుడు దాన్ని నివారించండి. పంట వేయకుండా ముందు సందర్భంలో కూడా మిల్లర్ల దగ్గరికి రైతు అలాంటి పని లేదు. ఇది నిన్న జేసీ గారు కూడా చాలా స్పష్టం చెప్పారు. డిఎం గారు కూడా మేము మాట్లాడాము. ఒకవేళ పొరపాట్లు ఎక్కడైనా ఉంటే సరి చేసుకోవడానికి రైతు ఆ సందర్భంలో మిల్లర్తో సంప్రదింపు చేయడం తప్పేం కాదు. కానీ ప్రతి రైతుని కూడా ఈ బాధ పెట్టి చేయడం సమంజసం కాదు. కనుక మేము ఒకటే చెప్తున్నాం, లైన్ ఇవ్వడం పరిష్కారం, లేదా వారి పరిష్కారం చూపాల్సిందిగా మిల్లర్స్ కూడా మేము అడుగుతాను. రైతు సంఘం తరఫున పార్వతీపురం మన్యం జిల్లా మండల